కోపంగా చూస్తున్నారు? అందులో ఏముంది? చూశారు కదా అత్తయ్య. బావా మీరు చూడండి. దొంగ మొహంది. వీడియో ఎప్పుడు తీసింది ఇది? ఈ ముత్యాల ముగ్గుతో కథ అల్లుతాం. చూసావా అత్తయ్య, ముగ్గు ఎవరు చెరిపారు? ఇప్పుడైనా క్లియర్ గా తెలిసిందిగా. ఇప్పుడేమంటావే? దుర్మార్గురాల, దుర్మార్గం అంతా నువ్వు చేసి మా పద్మావతిని దోషిగా చూపిస్తావా? మా రెండు కుటుంబాల మధ్య అగ్గి రాజేస్తావా? పచ్చగా ఉంటే నీకేం పుట్టిందే? ఇలా నిప్పులు పోయాలని చూసావు? కేసమ్మా, కేసు. అత్తయ్య వేళ్లు నలిగిన గ్రైండర్ కేసు ఉంది కదా, దాని నుంచి బయటపడడం కోసమే. దాని కేసు దానికి ముఖ్యం, అంతేగాని మన ప్రేమానురాగాల గురించి దానికెందుకు? ఎంత నీచానికైనా ఒడిగడుతుంది. అత్తయ్య, ఇది నిన్ను బావని మాటలతో మాయ చేసింది. మీలో అపార్థాలు పెంచేలా చేసింది. మీతో మమ్మల్ని తిట్టించింది. బయటికి పంపించిన తర్వాత నీతో కేసు విత్డ్రా చేయించే ప్రయత్నం చేసేదత్తయ్య. నువ్వేం ఆడపిల్లవే? ఇంత దుర్మార్గప్పనా? రక్త సంబంధికుల్లా మేముంటే మా మధ్య దూరం పెంచేలా చేసావు కదే. మంచి అనుకుంటే మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? ఇంత ద్రోహం చేయాలని చూస్తావా? అనవసరంగా నా మనుషుల్ని అంత మాట అనేలా చేస్తావా? అనరాని మాటలు అనిపిస్తావా? తిట్లు తిట్టిపిస్తావా? ఇంకా ఎందుకత్తయ్య దాంతో మాటలు? నిజమే, దీంతో మాటలేంటి? పోవే బయటికి. అమ్మా, నువ్వు నోరు మీరా. నువ్వు వెనకేసుకుని రాబట్టే వీళ్ళని అనరాని మాటలు అన్నాను. ఇది చెయ్యబట్టే కదరా నువ్వు ఇంగితం మర్చిపోయి పద్మావతి మీద చేయి చేసుకున్నావు. పద్మావతి, క్షమించు. వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అలాగే నా తరపున కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో అత్తయ్య, అవే మాటలు. నేనే పొరపాటుగా మాట్లాడాను, మీరే నన్ను క్షమించాలి. బావా, సారీ బావా. ఇదిరా పద్మావతి అంటే. అర్థం చేసుకో. రుక్మిణి, నన్ను క్షమించు. అయ్యో వదినా, నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? అపార్థం చేసుకున్నా అసలు వాస్తవం తెలిసింది కదా. ఇలా జరగడం ఒకందుకు మంచిదే. మన ప్రేమలు ఇంకా బలపడతాయి, బంధాలు ముడిపడతాయి. ఇంకా ఏంట్రా దాన్ని చూస్తూ నిలబడ్డావు? దీని మొహం చూస్తేనే పాపం తగులుతుంది. లోపలికి పదండి. ఇంకా ఏంటే నిలబడ్డావు? పో బయటికి. మీరు రండి లోపలికి. చూసింది చాలు బావా.
ఇక లోపలికి వెళ్ళు. అమ్మా నువ్వు వెళ్ళు, నేనొస్తాను. ఏ పాడు పని చేసినా చేతికి మట్టంటకూడదు అంటారు. నీకు కనీసం ఆజ్ఞానం కూడా లేదు. నీకెందుకు విలనిజం? నీచమైన పనులు చేయడం చేతకాని దానివి. చేతకానట్టే ఉండాలి. కేసులో నుంచి బయటపడ్డం అంత అవసరం అనుకుంటే కాళ్ళు పట్టుకోవాలే కాని నా మీద పళ్ళు కొరకడమేంటే? ఉట్టికి ఎగరని వాళ్ళు స్వర్గానికి ఎగరాలని చూస్తే ఇలాగే బోల్తా పడతారు. ఏంటే వెక్కిరిస్తున్నావా? ఇది కూడా తెలీదా? వెక్కిరిస్తున్నానే. వెక్కిరించకుండా ఎందుకుంటాను? లేని అవకాశాలు తీసుకొని నన్ను వెక్కిరించినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు నేనెందుకు కోరుకుంటాను? నువ్వేమో పెద్ద తెలివితేటలున్న దానివి అనుకుంటున్నావా? ఇలా ముగ్గులూడ్చి, అత్తయ్యతో తిట్టించి, బావతో కొట్టించి, మా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి బయటికి గెంటిద్దామని చూస్తావా? ఏమైంది ఇప్పుడు? ఆ? నిన్నే అన్నారు, గెట్అవుట్ అన్నారు. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడే నిలబడ్డావి? వెళ్ళవే. ఏయ్, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. హే, ఏంటి ఎక్కువ మాట్లాడేది? ఆ? ఏ అత్తయ్యని మాయ చేసి నువ్వు దగ్గరవ్వాలని చూసావో, ఏ అత్తయ్యతో మమ్మల్ని తిట్టించాలని చూసావో, చివరికి ఆ అత్తయ్యే స్వయంగా తమని తిట్టి బయటికెళ్ళమని చెప్పింది. ఈ పద్మావతిని దోషిగా నిలబెట్టడం ఈ జన్మకి నీకు సాధ్యం కాదే. నాతో పెట్టుకోకు, పతనమైపోతావు. ప్రాధేయపడు, ఫలితముంటుంది. మరీ అంత మిడిసిపడకే. గెలిచానని సంబరపడిపోకు. ఇల్లు అలగ్గానే పండగ కాదు. దీన్ని నిలబడి కలలు కనడము అంటారు. నన్ను ఇంటికి రాకుండా ఎవ్వరూ ఆపలేదు. గంటలో నీ చేతే స్వాగతం పలికించుకుంటాను. గేట్ అవతల నువ్వుంటావు, ఇంటి గుమ్మం బయట నేనుంటాను. నన్ను దాటుకొని నువ్వు లోపలికి వెళ్ళడం జరగని పనే. నీతోనే హారతి పట్టిస్తా. హ? హ, నీ వల్ల అది కాదని అంటున్నాను కదా. చూద్దాం ఎవరు గెలుస్తారు. చూద్దామే. ఛాలెంజా? ఛాలెంజ్. గేట్ అవతల నువ్వుంటావు, ఇంటి గుమ్మం బయట నేనుంటాను. నన్ను దాటుకొని నువ్వు లోపలికి వెళ్ళడం జరగని పని. ఛాలెంజ్. ఓసై పద్మావతి, దొరికేవే నువ్వు. మా రాణి తల్లి, మనసున్న తల్లి, నిన్న నాగదేవత సల్లంగా చూడాలి తల్లి. దేవత సంగతి తర్వాత. ఈ పాము నువ్వు చెప్పినట్టు వింటుందా? వింటా తల్లి. నువ్వేం చెప్తే అది చేస్తుందా?
చిన్నపిల్లప్పటి నుంచి పెంచుతున్నా. నా బతుకు తీరే ఇది. చెప్పింది చెప్పినట్టు చేస్తుంది. కాటు వేయమంటే కాటు వేస్తుందా? ఖచ్చితంగా చేస్తా తల్లి. కానీ కాటు వేస్తే కథమే, కాటికే. అలాగా? మరి పొరపాటున నిన్ను కరిస్తే? కరవదు. కరిసినా నా దగ్గర నాగవల్లి వేరుంది. అది అరగదీసి కరిసిన చోట పెడితే విషం విరిగి మనిషి లేస్తాడు. నీకింకో 10,000 ఇస్తా. నీ పాముతో నేను చెప్పిన పని చేయిస్తావా? 10 ఏళ్ళ ఏం పని తల్లే? నేను చెప్పిన ఇంట్లో నేను చూపించిన మనిషిని కాటు వేయించాలి. కాటేయించాలా? వద్దు తల్లే, పాపం తగులుతుంది. అంత పాప పని నేను చేయలేను. 10,000 ఇచ్చినా సరే. ఈ పాపం నా వల్ల కాదు, నా పాము చేయదు. మనిషి నేను చంపొద్దు. మళ్ళీ అదేదో నాగమళ్ళీ అన్నావుగా, దాంతో బతికిద్దాం. నాకు పాపం చేయడం ఇష్టం ఉండదు. ప్రాణాలు తీయటం అంటే భయమే. ఊరికే బెదిరించడానికి, వాళ్ళని కట్టడి చేయడానికి, అంతే. కాటు వేసిన పావు గంటలో నాగవల్లి ఏరు అరగదీసి కరిసిన చోట పెట్టాలి. 5 నిమిషాల్లో పెడదాం. నేను మనుషుల్ని చంపేదాన్ని కాదు. అంత పాపాత్మురాల్ని అయితే నీకు అయ్యో పాపం అని ఏదో పావులు ఆడించుకునే నీకు 10,000 ఎందుకు ఇస్తాను చెప్పు? నమ్ముతున్నా తల్లి. అయితే 10,000 ఇస్తాను. అలాగే తల్లి, ఏం జరిగినా నీదే బాధ్యత. నేను చూసుకుంటాలే, పద. ఆ. వచ్చావా? ఆ వీడియో తీసిన దానివి ముందే అత్తయ్యకి చూపిస్తే పోయేది కదా. అనవసరంగా అంత పంచాయతీ, అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. నువ్వు చెంపదెబ్బ తినాల్సి వచ్చేది కాదు. అమ్మా, చూపించలేక కాదు. ఎంత నమ్మకమున్నా, ఎంత విశ్వాసం చూపించినా చెప్పుడు మాటలు విని అపార్థం చేసుకోవడం వల్ల జరిగే నష్టం అత్తయ్యకి బావకి తెలియాలని అంతదాకా వెళ్లాల్సొచ్చింది. ఎవరేంటో బావకి తెలియాలని, దాని గుణం తెలిసాకైనా దాని మీద అభిమానం, నా మీద కోపం తగ్గుతుందని, తన ఆలోచనలో మార్పు వస్తుందని. ఏం మార్పో ఏంటో. వదిన్ని ఎలా పడితే అలా అన్నానే. ఆవేశంతో అన్న మాటల గురించి పట్టించుకోవద్దమ్మా. అత్తయ్య మనల్నేం అపార్థం చేసుకోదులే, వాటి గురించి ఆలోచించదు కూడా. అంతేనంటావా? అందుకేగా అత్తయ్య ఆవిడ గారితో అలా మాట్లాడింది. ఆ దామిని చేసిన పాడు పని ఆ క్షణంలో నీ కంట పడింది కాబట్టి నువ్వు దాన్ని సాక్ష్యంగా చేశావు. లేకపోతే మనం ఇల్లొదిలి వెళ్లాల్సి వచ్చేది. మంచితనం తాత్కాలికంగా ఓడిపోవచ్చమ్మా, కాని చివరికి గెలిపే. మనం పచ్చగా ఉండడం ఆ దామినికి నచ్చలేదు. అది గెలవాలనే కదా ఇలాంటి పాడు ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఇంకోసారి దాని ఆటలు సాగవులే. అది ఎన్ని ప్రయోగాలు చేసినా ఇక అత్తయ్య దాన్ని నమ్మదు, చేరదీయదు. అయ్యిందేదో అయిపోయిందమ్మా, ఇంకా విషయాన్ని వదిలేసాయి. ఏంటో, ఎంత వదిలేద్దామన్నా నా మనసు అదోలా ఉంది. సర్లే, టిఫిన్ చేస్తాను. ఆ బట్టలు తీసి బీరువాలో పెట్టు. నన్ను రానివ్వవా? ఇప్పుడు చూడు ఎలా రానిచ్చేలా చేస్తాను. వెయ్ వెయ్.
అంబులెన్స్ కి ఫోన్ చేయరా, హాస్పిటల్కి తీసుకెళ్ళా. వదినా, ఏంటి వదినా ఇది? పద్మావతి! రే శ్రీనివాసు, హలో, అంబులెన్స్. ఏరా అంబులెన్స్ ఎంతవరకు వచ్చింది? వచ్చేస్తుందమ్మా, దగ్గరలోనే ఉంది. అయ్యో ఆంటీ, పద్మావతికి ఏమైంది? ఎందుకలా పడిపోయింది? దామిని, పద్మావతిని పాము కాటేసింది. చూడు నొరగెలా వస్తుందో. పాము కాట. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. వదిన, బయటికి తీసుకెళ్దాం పద. అంబులెన్స్ రాగానే హాస్పిటల్కి తీసుకెళ్దాం. మూలిక మూలిక. అయ్యో, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? హాస్పిటల్ కి అంబులెన్స్ కోసం వెయిటింగ్. బయటికి తీసుకెళ్దామని. ఏం అవసరం లేదు, నేను వైద్యం చేస్తాను. ఏంటి, నువ్వు వైద్యం చేస్తావా? ఇందాక బయటికి గెంటిచ్చావని ప్రాణం తీస్తావా? అవతలిది నురుగులు కక్కుతూ స్పృహ తప్పితే హాస్పిటల్కి వద్దు అంటున్నావు. దీని మాట నమ్మడానికి వీల్లేదు వదినా. మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం. పదండి వదినా. అయ్యో ఆంటీ, దేవుడి మీద ఒట్టు. నాకు పాముకట్టు విషయానికి విరుగుడు మందు తెలుసు. నా మాట నమ్మండి. మీరు హాస్పిటల్కి వెళ్లేలోపు జరగడానికి ఏమైనా జరిగితే అది చాలా విషం గల పాములా ఉంది. ఆ నురుగులే చెప్తున్నాయి. నన్ను నమ్మండి ప్లీజ్. అమ్మా, తను ఒకసారి నమ్మండి. తను వైద్యం చేస్తానంటుంది కదా. ఒకవేళ దారిలో తీసుకెళ్తూ ఉంటే పద్మావతి చచ్చిపోతే పరిస్థితి ఏమిటి? ఆంటీ, ఇంకేం ఆలోచించకండి. ఇదిగో, ఇది వనమూలిక, పాము విషానికి విరుగుడు. ఆంటీ, అర్జెంటుగా దీన్ని తీసుకుని చూర్ణం చేసి తీసుకురండి. నన్ను నమ్మండి ఆంటీ, వెళ్ళండి. ఏమిటమ్మా చూస్తున్నావు? తనేదో చెప్పిందిగా, వెళ్ళి చెయ్యి. వెళ్ళండి ఆంటీ. పద్మావతి, పద్మావతి. ఈ దెబ్బతో ఇంట్లోకి వీళ్ళే స్వాగతం పలుకుతారు. ఎవరిని ఎలా ఉంచాలో నాకు తెలీదా? అమ్మా, ఇదిగో చూర్ణం, ఇదిగో. పడుకోబెట్టండి.